మొదలవుతుంది ఇప్పుడు. నాద నీరాజనంలో
Now 5 times. Okay, children. Ta 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 ta. Say. 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 Ta 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 ta. మంచముకు చేస్తారు. గట్టిగా మోక్షి నెక్స్ట్ ఏంటి సమపాదాలు చాలా సమయం లెఫ్ట్ కాదు రైట్ లెగ్
మళ్ళీ అంటే బయటకు వచ్చినప్పుడు రైట్ రా, అక్కడే ఈ కాలు అక్కడే. ఇప్పుడు ఇక్కడ కొంచెం ముందుకు తీసుకో కాదు. ఇప్పుడు రా, నువ్వు కొంచెం ఏం కాదు, లెఫ్ట్ లెగ్తో ఇక్కడ రా, ఏం కదా ముందుకు రా. ఇప్పుడు రైట్ లెగ్తో బయటికి రా. అది గుడ్. మంచి ఫోటో వస్తుంది. స్టిల్ పెట్టమ్మా, పాడుకుంటూ మీరు వేసేసి ఎండప్ చేసేసేయండి. ఇప్పుడు తగ్గ తగ్గ వేద్దామా? మంచి చేతులు ఆనేసి మాత్రం చేతులు మంచిగా ఎవరిని చూడదు. కాలు ముందుగా వెరీ గుడ్. వెళ్ళి మమ్మీ డాడీ ఆశ ఇవాళ ఒక్కరోజు వాళ్ళని మిమ్మల్ని మొక్కనివ్వండి. మమ్మల్ని ఫోటో తీయమంటారు? అందరూ చూడండి అమ్మ, అందరూ చూడండి. మూడే అంటే కొద్దిగా ఆగండి అన్న ప్లీజ్. వెంకటేశ్వర టెంపుల్ ఆర్మూర్లో నటరాజ నృత్య నీకేషన్ తరఫున గజ పూజ నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో గురువులైనటువంటి ప్రఖ్యాత గురువైనటువంటి శ్రీమతి బాసెట్టు మృణాలి గారు ఈ యొక్క గజ పూజను తలపెట్టుకుని ఈ రోజులు 8 మంది చిన్నారులతోనే ఈ గజ పూజ నిర్వహిస్తున్నారు. ఇది ఆంధ్ర నాట్యము. డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు రూపొందించినటువంటి శాస్త్రీయ నృత్యము, ఏకైక నృత్యము. ఇది ఆంధ్ర నృత్యం. మరి అదేంటి, మేము తెలంగాణలో ఉన్నాము, ఆంధ్ర నృత్యం ఏంటి అని అంటారు. కానీ ఇదివరకు ఉన్నటువంటి రాష్ట్రాలలో అప్పట్లో ప్రతిదీ కూడా కొన్ని రాష్ట్రాల పేరుతోనే ఈ నృత్యాలు రూపొందించబడ్డాయి. ఒరిస్సా, మణిపూర్ ఇట్లాంటివన్నీ. అయితే నటరాజ రామకృష్ణ గారు కూడా మన ఆంధ్రదేశం కూడా అప్పుడు తెలంగాణ ఆంధ్ర అనేది లేకుండా కాబట్టి 72లో ఇది రాజమండ్రిలో అందరు మహిళలు, వృద్ధ మహిళలు వాళ్ళందరినీ కూర్చుండబెట్టుకుని డాన్సర్ల వాళ్ళంతా నటరాజ రామకృష్ణ గారు అందరికీ ఇప్పుడు కూచిపూడి అది దాని ఎన్ని పేర్లు ఉన్నాయి. మరి మన నృత్యం పేరు ఇదివరకు లేదు అంటే అదేంటమ్మా, ఆంధ్రదేశంలో అన్ని దేవాలయాల్లో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో అన్నిట్లో కూడా ఈ నాట్యం ఉన్నది. కాబట్టి ఇది ఆంధ్ర నాట్యం అనేది నిర్ణయం చేద్దామని ఆనాడు తీర్మానం చేసింది. అటువంటి తీర్మానంకు నేను కూడా రాజమండ్రికి 1972లో నేను కూడా వెళ్ళాను. అప్పటి నుండి తర్వాత ఇది నేను ఈ తెలంగాణ ఏర్పడింది. ఇప్పుడు దీన్ని ఏం విడదీయడానికి వీలే లేదు.
మాస్టర్ గారు స్వర్గస్థలేని కంటే ముందు నుండి నేను వెంబడబడ్డాను. మాస్టర్ గారు తెలంగాణ వచ్చేటట్టున్నది, అప్పుడు ఏమవుతుంది ఆంధ్రనాట్యం అంటే ఇప్పుడు మేము చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని కూడా చెప్పి అదేమిటి అదే సర్దుకుపోతులేండి అన్నారు. దానికి కారణం ఏంటంటే నేను లక్ష్మణ నరసింహస్వామి ధర్మపురి వెళ్ళి ప్రోగ్రామ్ ఇచ్చినాం. అక్కడ ఆంధ్రనాట్యం అని ప్రచారం చేయగానే వందలాది మంది పిల్లలంతా అక్కడ పెద్దలంతా అగెనిస్ట్ చేశారు, లేచి నిలబడి. ఇదేమిటి ఇప్పుడు తెలంగాణ రేపు మాపు సాకారం అవుతున్నది, ఇప్పుడు ఇంకా ఆంధ్రనాట్యం అనే పేరు మీరు ఎందుకు చెప్తున్నారంటే దానికి ఈ వివరణలంతా ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఈ రోజుల్లో ఏ గురువు అయినా ఎక్కడైనా తీసుకుపోయిన తర్వాత ఇక ఆ మాట తప్పనిసరిగా చెప్పాలి, కానీ ఈ వివరణ ఇవ్వాలంటే గంట సేపు పడుతుంది. అందుకోసం ఇది చాలా కష్టం. మరి మృణాలి గారు ఆమె చాలా కష్టపడి చిన్నప్పటి నుండి అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి ప్రోగ్రాములు ఇచ్చి మంచి పేరు తీసుకొచ్చింది. మరి నటరాజ రామకృష్ణ వాడు ప్రఖ్యాతమైనటువంటి డ్యాన్స్ మాస్టర్ అని మీకు కొంత తెలుసు తెలియకపోవచ్చు, కానీ ఆయనకు కూడా గురువులు ఉన్నాయి. ఆయనకు గురువులు అప్పుడు మీనాక్షి సుందరం పిల్లయ్య మద్రాసు, నాయుడుపేట రాజమ్మ అనేది శ్రీకాళహస్తి, వేదాంత సత్యనారాయణ శర్మ అనేది శాస్త్రీయ నృత్యకారులు. వీళ్ళందరి యొక్క గురువులు నా మాస్టర్ గారికి. ఆ గురువు పరంపరంగా వచ్చినటువంటి స్వర్గీయ సువత్సల గారు దేవి గారు మేడం గారికి ఆమె 7-8 సంవత్సరాలు చాలా కష్టపడి అన్నీ నేర్పించింది. ఆమె ఒక ప్రఖ్యాతమైనటువంటి గురువు. ఇప్పుడు మీకు కొన్ని సందర్భంలో నేను బుక్ ఇస్తాను, దాంట్లో మీరు చదువుకోండి, చాలా విలువైంది. సువత్సల దేవి గారు ఆమె అన్ని మంచి మంచి బిరుదులు సంపాదించింది. తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఉండి మేడం గారికి అన్ని చక్కగా క్షుణ్ణంగా ఈ యొక్క విద్యను అభ్యసించడానికి ఆమె తోడ్పడింది. ఇప్పుడు ఆమె తర్వాత మరి ఈనాటి ఇంత చక్కని గురువు మరి మన ఆర్మూర్పులో ఉండడం మన అదృష్టంగా భావించాలి. తర్వాత ఈ నటరాజ నృత్య నికేతన్ ఏర్పాటు చేసి సుమారు 25 సంవత్సరాల నుంచి రిజిస్టర్. ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి సంగీత నృత్య నాటక అకాడమీ ఆమోదించినటువంటి సంస్థ. ఇది ఏకైక సంస్థ. ఇది చాలా గర్వకారణం. ఇది ఇంకెక్కడ ఎవరికి లేదు. మరి ఇంత నిష్ణాతులైనటువంటి గురువుల దగ్గర ఆమె నేర్చుకున్నది కాబట్టి ఆ పరంపరంగా విద్య అంతా ఇవాళ మీ చిన్నారులకు మీరు అందిస్తున్నారంటే మిమ్మల్ని నేను మనసారా అభినందిస్తున్నానమ్మా. ఏదో నృత్యం నేర్పుతున్న కొంతమంది పక్కలు ఉంటారు అమ్మలు, వాళ్ళు కూడా అంటారు ఎందుకు లేదు డ్యాన్సు నేర్పించడం, ప్రత్యేకించి మా పిల్లలు మా మనమరాలు వాళ్ళంతా టీవీ వేడగానే ఎగురుతున్నారు, దొంకుతున్నారు అంటారు. ఆ దుంకడం వేరు, శాస్త్రీయ నృత్యం వేరు. అది వాళ్ళకి తెలియక అన్నా మంచి. అందుచేత ఇట్లా రకరకాలుగా ఉంటుంది కాబట్టి మీరు గురువును ఆదరించి మీరు కష్టపడి ఆమెకు గౌరవం ఇచ్చి సహకరించి ఈ యొక్క నాట్యంను మీ చిన్నారులకు మంచి భవిష్యత్తును కల్పించడానికి తోడ్పడతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆరుమూరందు వెంకటేశ్వర ఆలయంలో నటరాజ నృత్య నికేతన్ తరపున చిన్నారులకు గజ్జె పూజ నిర్వహించడం జరుగుతుంది. గురువుగారు బాసెట్టి మృణాలిని గారు ఆమె ఆధ్వర్యంలో ఇవి అనేక సార్లు గజ్జె పూజ జరిగింది. ఇప్పుడు కూడా ఈరోజు చిన్నారి పిల్లలకు అత్యవసరంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు రూపొందించినటువంటి ఆంధ్రనాట్యము, శాస్త్రీయ నృత్యము. ఇది ఈరోజు కాదు, అనేక సంవత్సరాల నుండి ఈ నాట్యమును మొత్తం దేశం అంతా కాకుండా ప్రపంచంలో అనేక దేశాలలో కూడా వారి యొక్క శిష్యులు అనేక సందర్భంలో ఈ యొక్క శాస్త్రీయ నృత్యమైనటువంటి ఆంధ్రనాట్యమును ప్రదర్శించి అదేవిధంగా పేరిణి నృత్యంను కూడా ప్రదర్శించి ప్రపంచ ప్రఖ్యాతిగా కాంచిండ్రు. అందుకోసమే ఇది చాలా ముఖ్యమైనటువంటి నాట్యం కాబట్టి ఈ చిన్నారులకు ఈరోజు గజ్జె పూజ నిర్వహిస్తున్నారు. మరి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఆశిస్తున్నారు.